ఇంద్రియాలు విద్వాంసం అపికర్షతి, గొప్ప విద్వాంసుని కూడా ఆకర్షించేస్తాయి. అదే విపశ్చిత. విపశ్చిత అదే ఇక్కడ విద్వాంసుడే, సరేనా, మేధావి అని చెప్పాడు. దాన్ని విద్వాంసుడిని ఆకర్షించలేవని రాశాడు జైమిని. బయట వెళ్ళిన తర్వాత ఈ శిష్యులు డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు. నీ నోట్స్ ఏంది, నా నోట్స్ ఏంది, నీ నోట్స్ ఏంది, నా నోట్స్ ఏంది. నీ నోట్స్ నాకు అర్థం కాదు, నా నోట్స్ నీకు అర్థం కాదు. ఎందుకని నీ నోట్స్ నీకే అర్థం కాదు, నా నోట్స్ నాకు అర్థం కాదు. ఇవి మన నోట్సులు. అర్థమవుతుందే? సరే, ఇదేందా గురువుగారు చెప్పి నువ్వు సరిగా వినలేదేమో. బలవాన్ ఇంద్రియగ్రామో విద్వాంసం అపికర్షతి, అదే ఆయన చెప్పింది. నువ్వు నాపికర్షతని రాసుకున్నావు ఏంటి అని. లేదు లేదు, ఇప్పుడు ఇంద్రియాలు అందరిని ఆకర్షిస్తాయి, విద్వాంసుని కూడా ఆకర్షిస్తే ఆయన విద్వత్ ఎందుకుగా? అది ఈయన లాజిక్. మామూలు సామాన్యులు ఆకర్షింపబడ్డారు అంటే అర్థం ఉంది. కాబట్టి గొప్ప విద్వాంసుని కూడా ఆకర్షించేస్తే ఇంకా దాంట్లో ఏముందని. అందువల్ల గురువుగారు ఎందుకు చెప్పారో ఏమో కానీ నేను ఇదే కరెక్ట్ అనుకుంటున్నాను అన్నాడు జైమిని. అందుకు కదా పూర్వమీమాంస స్టార్ట్ చేసాడు. సరే, అయిపోయింది. ఒక 4-5 రోజులు అయిపోయింది. ఒకరోజు రాత్రి ఎవరి ఇళ్ళకి వాళ్ళు వాళ్ళ అంటే ఆశ్రమంలో ఉన్నారు కనుక ఎవరి కుటీరాలకు వాళ్ళు వెళ్ళిపోయారు. వాతావరణం మారిపోయింది. చల్లగా గాలులు వీస్తూ ఉన్నాయి, చల్లటి గాలులు వీస్తూ ఉన్నాయి. కొద్దిసేపటికి కొద్దిగా జల్లు స్టార్ట్ అయింది, తొలకరి పడుతుంది, కొద్ది జల్లు ఎక్కువైంది. కొద్ది రాను 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 బాగా వర్షం పడుతూ ఉంటే చలి ఎక్కువగా ఉంది. ఆ సమయంలో ఎవరో తలుపు తట్టారు. ఎవరి కుటీరాన్ని తట్టారు? జైమిని కుటీరాన్ని తట్టారు. జైమిని తలుపు తీశాడు. తలుపు తీస్తానే ఒక అమ్మాయి ఉంది, పాల నురుగు లాంటి చీర కట్టుకొని మల్లెపూలు తల్లో పెట్టుకొని బాగా తడిచిపోయి ఉంది. ఎవరమ్మా, ఏమిటి ఇక్కడికి వచ్చావే అన్నాడు. ఏం లేదండి, నేను పోతూ ఉన్నాను, పక్క గ్రామానికి వెళ్ళాలి, మధ్యలో ఇట్లా వర్షం వచ్చింది, ఏం చేయాలో నాకు అర్థం కాలేదు, రాత్రిపూట అయిపోయింది, చీకటిగా ఉంది, అందుకని ఇక్కడ తలదాచుకొని పోతామని వచ్చానండి అని అంటే, సరే అంటే బయట ఒక చిన్న అరుగులాగుంది, సరే పడుకో, విశ్రాంతి తీసుకో అన్నాడు. ఆ అరుగు మీద పడుకుంది. మళ్ళీ ఆయన లోపలికి వెళ్ళి తలుపేసుకున్నాడు. విద్వాంసం అపికర్షతి నాపికర్షతి. కొంతసేపు అయింది, మళ్ళీ ఎవరో తలుపు తట్టారు. ఎవరా అని వచ్చి తీశాడు. ఈ అమ్మాయి. ఏమ్మాయి, పడుకోమంటేనే మళ్ళీ ఎందుకు తలుపు తట్టావని. స్వామి, తట్టుకోలేకపోతున్నాను, చలి చూడండి ఎట్లా తడిచిపోయాను, చలి ఎక్కువగా ఉంది, భరించలేకపోతున్నాను, ఇంకా బయట పడుకోలేను, బయట పడుకుంటే నేను చచ్చిపోతాను, కాబట్టి కొద్ది లోపల పడుకోవడానికి స్థలం ఏంటి ఆలోచించాడు. పోన్లే పడుకుంటుంది, ఇంతసేపు బయట పడుకుంది కదా, ఇప్పుడు లోపల పడుకుంటుంది, ఉదయాన్నే పోతుంది, సరే అట్ట పడుకో అన్నాడు. తను పోయి పడుకున్నాడు. అమ్మాయిని చూచాడు, బాగా తడిచిపోయింది. పోయి నిద్ర పడితేనా? ఎవరికి? అమ్మాయికి. చాచా, ఆవిడ బాగా నిద్రపోతా. అమ్మాయికి ప్రాబ్లమే లేదు. అమ్మాయి ఎవరు? స్థితప్రజ్ఞుడు. ప్రాబ్లమే లేదు. ఇంకా కొద్ది లైట్గా గుర్రు కూడా. ప్రాబ్లం ఇక్కడ. అటు తిరిగాడు, ఇటు తిరిగాడు, అటు తిరిగాడు, ఇటు తిరిగాడు, ఇటు తిరిగాడు, అటు తిరిగాడు, ఏమీ కాలేదు. ఇంకా ఎక్కువ అవుతూ ఉంది వర్షం, చలి ఇంకా మితిమీరిపోతూ ఉంది. ఒక దశలో తట్టుకోలేకపోయాడు, మెల్లగా లేచాడు. మీకు అర్థమైపోయి ఉంటుంది అనుకుంటాను. నేరుగా వచ్చాడు. ఆ అమ్మాయి పడుకొని ఉంది కదా, పక్కన కూర్చున్నాడు. విద్వాంసం నాపికర్షతి, కంట్రోల్ చేస్తూ ఉన్నాడు అంతే. దగ్గర కూర్చున్నా కూడాను నేను లొంగే సమస్య లేదంటున్నాడు. ఒక దశలో గట్టిగా పట్టుకున్నాడు ఆ అమ్మాయిని. ఎప్పుడైతే ఆ అమ్మాయిని వాటేసుకున్నాడో నూగుగా ఉంది ఒళ్ళంతా. ఏంతరా ఇది ఇట్లా ఉంది, ఈ అమ్మాయి చూస్తేనేమో ఇంత పువ్వులా కనపడ్డది, ఏంది నూగుగా ఉంది అని చూచాడు. గడ్డం కోనునే గురుదేవు. వ్యాస భగవానుడు చూసి గురుదేవా గురుదేవా
నాయన ఏం లేదు, నేనేదో చిన్న పనుండి వచ్చాను. బలవాన్ ఇంద్రియాగ్రామో విద్వాంసం అన్నాడు. కర్షతి కర్షతి కర్షత్యేవా, ఇంకా నాపికర్షత అనే క్వశ్చనే లేదు గురుదేవా. అర్థమైంది మీరా? నేను అదే అనుకున్నాను, ఈ సమయంలో ఎవర్రా ఇట్లు వచ్చారు ఇట్లని. చూచావా నాయన, చూచావా? ఈ మాత్రం దానికి ఇట్లా అయిపోయింది. నువ్వు అనుకున్నావు విద్వాంసుల్ని ఆకర్షించలేదని, విద్వాంసులు కానీ ఎవ్వరూ ఉపయోగం లేదు. అందుకని తర్వాత శ్లోకంలో కనెక్షన్ ఇస్తాడు. విచిత్రం ఏంటంటే, ఇది ఇప్పుడు ఆయన కృషి సరిపోయిందే. జైమిని మహర్షి కృషి చేశాడు ఎట్లయినా లొంగకుండా ఉండాలని, సాధ్యమైందే. అందువల్ల జ్ఞానంలో కూడా భక్తిని ఎందుకు కృష్ణ పరమాత్మ కలుపుతూ పోయాడంటే, ఎక్కడెక్కడైతే నీ కృషి సరిపోవడం లేదో అక్కడ భగవంతుని యొక్క కృప మనకు కావాలి, భగవంతుని యొక్క అనుగ్రహం మనకు కావాలి. కల్లలు తెలియక ఉల్లము చెదరి, కల్లలు తెలియక ఉల్లము చెదరి, కుంచుకపోతి వంచింపబడి, కల్లలు తెలియక ఉల్లము చెదరి, కుంచుకపోతి వంచింపబడి, యదబాధను ఎరుగలేవా, యదబాధను ఎరుగలేవా, కనికరించి కడతేర్చగరావా, యదబాధను ఎరుగలేవా, కనికరించి కడతేర్చగరావా, దోషము చూడకు కరివరదా, నా మనసు నీకు తెలియనిదా, దోషము చూడకు కరివరదా. కాబట్టి ఇంద్రియ విషయాల్లో నేను జయించగలిగాను అనేటువంటిది వృధా. ఎందుకంటే అక్కడ మనకు కావాల్సింది వైరాగ్యం. ఇంద్రియార్థేషు వైరాగ్యం, ఇంద్రియార్థేషు వైరాగ్యం అంటే శబ్దాది విషయ భోగేషు విరాగభావ. కాబట్టి ఈ శబ్దాది విషయాలు ఏవైతే ఉన్నాయో, శబ్ద స్పర్శ రూప రస గంధాదులు ఏవైతే ఉన్నాయో, వాటి యందు ఒక విరక్తి భావం కలిగి ఉండడం, అవసరాల కోసం ఉండాలనే కానీ వాటిని అనుభవించడం అనేటువంటిది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. కాబట్టి ఇంద్రియాలని అంటే మనసును క్షోభకు గురి చేసేటువంటి ఇంద్రియాలని యందు ఎవడైతే ఆసక్తి లేకుండా ఉంటాడో, అనాసక్తితో ఉంటాడో, అటువంటి వాడు మాత్రమే ఇంద్రియాలని జయించగలుగుతూ ఉంటాడు. తం దృష్ట్వా పిశాచగ్రస్త ఇవ మోహగ్రస్తో మా భవ అన్నాడు స్వయం ప్రకాశ్ యతి. అద్భుతమైన మాట. నాయన తం దృష్ట్వా, ఇదంతా చూస్తూ ఉన్నావు గనక, పిశాచగ్రస్తవేవ కాబట్టి ఒక దెయ్యం గనక ప్రవర్తించినట్టుగా, పిశాచం ప్రవర్తించినట్టుగా ఈ మోహం విషయంలో మోహగ్రస్తో మాభవ, నువ్వు కూడా మోహానికి గురి కావద్దు. అదొక పిశాచం లాంటిది, అది పట్టుకుంటే వదిలిపెట్టేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి సర్వకాల సర్వావస్థల యందు వివేకమాత్రేణ, కేవలం వివేకం చేత ఉచ్చాటయ, వివేకమాత్రేణ ఉచ్చాటయ, దానికి ఏం చేయాలి? పునః పునః మనసి దోషం విచింతయ, పునః పునః మళ్ళీ మళ్ళీ మన మనసులో దోషం విచింతయ. ఇంద్రియ దోషాలు ఏవైతే ఉన్నాయో, ఇంద్రియ విషయాల్లో ఉండేటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో, వాటిని నిరంతరం కూడాను చింతయ ఆవర్తయ. కాబట్టి వాటిని గురించి ఆలోచిస్తూ పోవాలి. కాబట్టి ఇంద్రియాలు ఉన్నాయి, ఇంద్రియ విషయాలు ఉన్నాయి, ఇంద్రియాలు మన దగ్గర ఉన్నాయి, ఇంద్రియ విషయాలు బాహ్యంలో ఉన్నాయి. బాహ్యంలో ఉండేటువంటి ఇంద్రియ విషయాలు మన దగ్గర ఉండేటువంటి ఇంద్రియాలను ఎందుకు ఆకర్షించగలుగుతూ ఉన్నాయి? ఒక అభిప్రాయం, వాటి యందు ఆనందం ఉంది అనేటువంటిది, సుఖం ఉంది అనేటువంటిది. వాస్తవంగా సుఖం ఉందా? సుఖం కోసం మన విషయాన్ని కోరుతున్నామా? కాదు కాదు. ఇది కూడా అర్థం చేసుకోండి. ఏ విషయాన్ని ఎవరు కోరినా ఇంద్రియ విషయాలను కోరడంలో సుఖం కోసం కోరడం లేదు. అది సుఖహేతువని మీకు అనేకసార్లు చెప్పాను. ఇది సుఖ కారణం, ఇది సోర్స్ ఆఫ్ జాయ్. ఈ వస్తువు కనుక నాకు లభ్యమైతే, ఈ విషయం కనుక నాకు లభ్యమైతే, ఈ వ్యక్తి కనుక నాకు లభ్యమైతే, నా జీవితంలో ఈ సుఖాన్ని నేను పొందగలను అనుకుంటాడు.
అది సుఖ కారణం అనుకుంటాడు. సుఖ కారణం వస్తువు ఎప్పుడు కూడా కాదు. సుఖ కారణం కనుక వస్తువు అయ్యేటట్లయితే ఒకే వస్తువు అందరికీ సుఖాన్ని ఇవ్వగలిగి ఉండాలి. కొందరికి ఇచ్చి కొందరికి ఇవ్వలేకపోతుందంటే వస్తువులో సుఖము లేదు, దుఃఖము లేదు. అది మనం భావన చేసేదాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇదంతా చాలా కాలంగా పెనవేసుకొని ఉన్నటువంటి భ్రాంతి. తస్మాత్ దేర్ఫోర్ చిరస్థాయితి భ్రాంతిం పరిత్యజ్య ఆత్మజ్ఞానే ప్రయత్నం శీఘ్రమేవ కురు. శాస్త్రం చిరస్థాయితి భ్రాంతిం పరిత్యజ్య, ఎంతో కాలంగా నిన్ను పట్టుకొని ఉండేటువంటి ఈ భ్రాంతిని, ఈ మోహాన్ని పరిత్యజ్య, దీన్ని విస్మరించి ఆత్మజ్ఞానే ప్రయత్నం శీఘ్రమేవ కురు. కాబట్టి ఆత్మజ్ఞానాన్ని పొందడానికి, పరమేశ్వరుని పొందడానికి, పరమేశ్వరుడు జ్ఞాన రూపంలో ఉన్నాడు గనక జ్ఞానాన్ని పొందడానికి నిరంతరం కూడాను శీఘ్రమేవ కురు, వెంటనే ప్రయత్నం చేయి, ఆలస్యం అవసరం లేదు. ఎందుకనంటే ఇంద్రియాలు, రాగద్వేషాలు, ఇక్కడ ఇంకోటి కూడా ఇది 3వ అధ్యాయంలో డిస్కస్ చేస్తాడు. ఇంద్రియస్యార్థే రాగద్వేష వ్యవస్థితౌ తయోర్న వశమాగచ్చేత్ తౌహ్యస్య పరిపంధినో. అద్భుతమైన శ్లోకం. ఇక్కడ కనెక్షన్, అది అద్భుతమైన కనెక్షన్. ఇంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ. ఇంద్రియాలకి అంటే శ్రోత్రాది ఇంద్రియాలకి శబ్దాది విషయాల యందు రాగద్వేషాలు ఏర్పడిపోయి ఉన్నాయి. సరేనా? తయోహో ఉభయోహో రాగద్వేషయోహో వశం మా ఆగచ్చేత్. నువ్వు ఆ రాగద్వేషాలకు వశపడబాకు. చాలా వెరీ ఇంపార్టెంట్ శ్లోక. అది వచ్చినప్పుడు మీకు 3వ అధ్యాయంలో చెప్తాను డీటెయిల్గా. తయోర్న వశం ఆగచ్చేత్. కాబట్టి వాటికి వశపడబోకు. ఎందుకని? తౌహ్యస్య పరిపంథినవు, అవి మనకు శత్రువులు నాయన. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు. జ్ఞాన మార్గంలో వెళ్ళేటువంటి వాడివి, భగవంతుని యొక్క మార్గంలో వెళ్ళేటువంటి వాడివి. ఈ విధంగా బ్రతుకుని అన్యాయం చేసుకోవద్దు. కాబట్టి ప్రతి ఇంద్రియానికి ఉండే 5 ఇంద్రియాల్లో, పంచేంద్రియాల్లో ప్రతి ఇంద్రియానికి ఆ ఇంద్రియానికి సంబంధించినటువంటి వస్తువుతో సంబంధం ఉంది. అంటే రాగద్వేషాలు అక్కడ ఉన్నాయి. వాటికి వశపడకుండా మనం ఉండాలి. ఇక్కడ ప్రధానంగా మనం తెలుసుకోవాల్సిందంటే ఇంద్రియాలు అనేటువంటివి విషయాలను తీసుకెళ్ళి మనసు దగ్గర ఉంచుతాయి. ఇది మీకు తెలుసు, క్లియరా? ఉంచుతాయి. అంతేగాని రాగద్వేషాలు అనేటువంటివి ఇంద్రియాల్లో ఎక్కడున్నాయి? అందుకని కోట్ చేస్తానన్నది. కాబట్టి ఇంద్రియాలలో రాగద్వేషాలు ఉండేటువంటి అవకాశం ఉందా? కాబట్టి మనం ఏదైనా ఒక వస్తువును చూస్తే ఆ వస్తువును కళ్ళు తీసుకెళ్ళి మనసు ముందు ఉంచుతాయి. ఉదాహరణకు ఒక రసగుల్లా చూచాను, పోతూ ఉన్నాను. అక్కడ ఒక మైసూర్పాకు పెట్టుకొని అమ్ముతున్నాడు ఒకడు. ఆ మైసూర్పాకు బిళ్ళలు చూచాను. నాకు మైసూర్పాకు అంటే ఇష్టం, అర్థమైంది. నా మనసును అవి ఆకర్షిస్తాయి. ఇప్పుడు దాని మీద నాకు రాగం ఏర్పడింది అని అర్థం. ఈ రాగం ఈ కన్ను చూపెట్టడం వల్లనే వచ్చింది. కన్ను చూపెట్టడం వల్ల కనుక రాగం ఏర్పడి ఉంటే, లేక ద్వేషం కలిగి ఉంటే, అది ఇంద్రియానికి సంబంధించింది అవుతుంది. కళ్ళు చూపెట్టినంత మాత్రాన కనుక నేను దాన్ని ఇష్టపడేటట్లయితే కళ్ళుండి చూచే వాళ్ళందరూ ఇష్టపడాలి. ఎందుకంటే కళ్ళు కేవలం చూపడం కోసమే ఉన్నాయి కానీ కాబట్టి కళ్ళు చూపిస్తాయి కానీ వాటి యందు రాగద్వేషాలు ఉండేందుకు అవకాశం లేనే లేదు. క్లియర్? అయితే రాగద్వేషాలు ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నాయి స్వామీజీ? మన స్వభావం, మనలో ఉండేటువంటి వాసనలు. నేను ఆ మైసూరుపాకును కోరుకున్నానంటే ఆ మైసూరుపాకు అనేటువంటి విషయానికి సంబంధించినటువంటి ఆసక్తి నా దగ్గర ఉండడం చేతనే, అదే వాసన, మనసులో ఉండేటువంటి టెండెన్సీ. కాబట్టి దానికి సంబంధించిన వాసన నా దగ్గర ఉండడం వల్ల అది నేను కోరుకుంటున్నాను కనుక దాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నా, ఆకర్షింపబడుతూ ఉన్నాను కనుక. అందుకని అందరూ ఒకే వస్తువుని కోరలేకపోవడానికి కూడా కారణం. ఎందుకని? వారి స్వభావం వేరుగా ఉంది గనక.
కాబట్టి రాగద్వేషాలు అనేటువంటివి స్వభావానికి సంబంధించినవి కనుక స్వభావం ఉంది, రాగద్వేషాలు ఉంటాయి. తయోహో ఉభయోహో రాగద్వేషయోహో వశం నా అమాగచ్చేత్. ఆ రాగద్వేషాలకు నువ్వు వశపడకుండా ఉండు. ఎంత బ్యూటిఫుల్ చూడండి. అంటే రాగద్వేషాలు లేకుండా చేసుకోలేవు. ఎందుకని నీ స్వభావంలోనే ఉంది అది. రాగద్వేషాలు నీ స్వభావంలోనే ఉంది, కానీ వాటికి వశపడకుండా ఉండొచ్చు. అది ఎట్లా సాధ్యం స్వామీజీ? రాగద్వేషాల్ని వశపరుచుకునేటువంటి శక్తి నీకు లేదు. అది ఓకే. రాగద్వేషాలు నువ్వు లేకుండా చేసుకోలేవు, ఎందుకంటే అవి ఉన్నాయి, నీ స్వభావంలోనే ఉన్నాయి. కానీ కర్మస్వేచ్ఛ నీకుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. కర్మస్వేచ్ఛ నీకుంది. కర్తుం శక్యం అకర్తుం శక్యం అన్యథా కర్తుం శక్యం. నువ్వు ఇది చేయొచ్చు, ఇది చేయకపోవచ్చు, అది మరొక విధంగా కూడాను చేయొచ్చు. అది తయోహో ఉభయోహో రాగద్వేషయోహో. నువ్వు వశపడకూడదు దానికి. రాగద్వేషాలు ఉండని. రాగద్వేషాలు లేకుండా ఎవరు చేసుకోలేరు ఈ ప్రపంచంలో. అదంత తేలికైనటువంటి పని కాదు. రాగద్వేషాలు ఉంటాయి, వాటికి నువ్వు వశపడకుండా ఉండు. తయోర్న వశమాగచ్చేత్. వశపడకుండా ఎట్లుండాలి? కర్మ చేయడంలోనన్నా వశపడతాం, ఫలితాన్ని అందుకోవడంలోనన్నా వశపడతాం. ఇప్పుడు ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. కర్మ చేయడంలో యోగ కర్మసు కౌశలం. మొన్న చెప్పాను చూచారా, ఒక 2 or 3 వీక్స్ బ్యాక్. సో యోగ కర్మసు కౌశలం. కాబట్టి నాహంకర్త హరికర్త ఎగిరిపోతుంది ఇక్కడ. కర్తం శక్యం అకర్తం శక్యం అన్నప్పుడు నేను కర్తను గాను, హరికర్త. హరికి రాగద్వేషాలు లేవు. అర్థమవుతుంది? నీలో కూడా రాగద్వేషాలు లేకుండా పోతాయి. ఆ తర్వాత ఫలితం వచ్చిన తర్వాత సమత్వం యోగ ఉచ్యతే. ప్రసాద మనస్తత్వంతో జీవిస్తూ ఉంటావు కనుక ఈ విధంగా కర్మ స్వేచ్ఛను ఉపయోగించుకొని రాగద్వేషాలని తటస్థం చేస్తూ పోవచ్చు. కాబట్టి సాధన భూయస్త్వే, సాధన భూయ తే ఫలభూయస్త్వం. సాధన భూయస్త్వే ఫలభూయస్త్వం అని ఒక న్యాయం. సాధన భూయస్త్వే ఫలభూయస్త్వం అంటే సాధనని ఎంత పెంచుకుంటూ పోతూ ఉంటే ఫలితం కూడా అంతగా పెరుగుతూ ఉంటుందని అర్థం. సాధన భూయస్త్వే ఫలభూయస్త్వం అనేది ఒక న్యాయం. కాబట్టి ఎంతగా మనం సాధన చేసుకుంటూ పోతూ ఉంటే దాని ఫలితాన్ని అంతగా పొందుతూ ఉంటాము. కాబట్టి ఇప్పుడు ఈ ఇంద్రియాలు ఇట్లా బాధ పెడుతూ ఉండినా, విషయాలు బాధ పెడుతూ ఉండినా, ఇట్లా కర్మస్వేచ్ఛను ఉపయోగించుకొని చక్కగా ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలను ఆచరిస్తూ వచ్చేటువంటి ఫలితాన్ని సమత్వంతో స్వీకరిస్తూ ప్రసాద మనస్తత్వం జీవిస్తూ ఉంటే ఇప్పుడు ఒక దశలో ప్రజ్ఞ స్థిరంగా ఉంటుంది. తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. ఎస్. తాని సర్వాణి సంయమ్య యుక్తాసీత వశే హి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. తాని అంటే సర్వాణి. తాని సర్వాణి అంటే సర్వాణి ఇంద్రియాణి. తాని సర్వాణి అంటే సర్వాణి ఇంద్రియాణి. సంయమ్య అంటే సమస్తమైనటువంటి ఇంద్రియాలని సంయమ్య సంయమనం కృత్వా వశీకరణం కృత్వా. సంయమనం కృత్వా వశీకరణం కృత్వా అంటే వాటిని వశపరుచుకొని తాని సర్వాణి సర్వేంద్రియాల్ని వశపరుచుకొని యుక్త యోగయుక్తుడు సమాహిత చిత్త. యుక్త సమాహిత చిత్త ఎవడైతే ఏకాగ్రంగా మనసును నిగ్రహించుకొని ఉన్నాడో వాడు. యుక్త ఆసీత మత్పర ఆసీత. నాయందే మనసు నుంచిన వాడు అవుతాడు, మత్పరుడవుతాడు. తస్య అతని యొక్క ప్రజ్ఞ అంటే అహమస్మి, అది మర్చిపోబాకండి. అహమస్మి పరం బ్రహ్మ ప్రజ్ఞ బుద్ధి యస్య సహ. కాబట్టి వశేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. అటువంటి వాడి యొక్క ప్రజ్ఞ
సుస్థిరంగా ఉంటుంది. కాబట్టి ఇంతవరకు మనం చూచాం. కాబట్టి ఎంత బలవంతమైనటువంటి ఇంద్రియాలు ఎట్లాగైతే హరించుకొని పోతూ ఉన్నాయో ప్రయత్నం చేస్తూ ఉన్నప్పటికి కూడాను, వివేకవంతుడై ఉన్నప్పటికి కూడాను, కానీ ఇక్కడ తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః. ఇక్కడ రెండు విషయాలు ప్రధానంగా తెలుస్తున్నాయి. తాని సర్వాణి సంయమ్య, ఇంద్రియాలన్నింటినీ వశపరుచుకోవడం నంబర్ 1. తరువాత ఆసీత మత్పరః, నాయందే మత్పరుడై ఉండాలి. అప్పుడే వాడి యొక్క ఇంద్రియాలన్నీ కూడాను నిగ్రహింపబడతాయి. వశే హి యస్య ఇంద్రియాణి, యస్య అతని యొక్క ఇంద్రియాలన్నీ కూడాను వశపడతాయి. తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. కాబట్టి ఇది ఇంద్రియ నిగ్రహం. వాస్తవానికి కావాల్సింది మనోనిగ్రహం. కానీ దమం లేకుండా శమం లేదు, శమం లేదు. కాబట్టి శమం అంటే మనోనిగ్రహం, దమం అంటే ఇంద్రియ నిగ్రహం. కాబట్టి ముందు ఇంద్రియ నిగ్రహం కలగాలి. కాబట్టి తాను ప్రయత్నం చేయాలి. బలం చాలనప్పుడు, ఎందుకని ప్రమథనశీలాన్ని, ప్రమాదాన్ని, ఇంద్రియాన్ని ప్రమాదాన్ని కనుక ఆ బలం సరిపోనప్పుడు పరమాత్మని ఆశ్రయించాలి. కానీ మనం ప్రయత్నం చేసేటప్పుడు కూడా ఇక్కడ ప్రధానమైన విషయం ఏంటంటే, భగవద్గీతలో ప్రయత్నం చేసి ఫెయిల్ అయిన తర్వాత భగవంతుడిని ఆశ్రయించాలని కాదు. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది మనం ప్రయత్నం చేసేటప్పుడు కూడాను ఈ ప్రయత్నము భగవంతుని యొక్క అనుగ్రహం చేత నేను చేయగలుగుతూ ఉన్నాను. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ప్రయత్నము భగవంతుని యొక్క అనుగ్రహం చేత నేను చేయగలుగుతూ ఉన్నాను, ఇది నాకు తప్పక ఫలితాన్ని ఇస్తుంది అనేటువంటి ఒక దృఢమైనటువంటి విశ్వాసం పెట్టుకొని ఆ భగవత్ స్పృహ మనం ప్రయత్నం చేసేటప్పుడు కూడాను నేను చేస్తున్నాను. ఎందుకంటే అది ఎగిరిపోవాలి. ఇంతకుముందే చెప్పాం, అహంకర్త అనేటువంటిది పోయింది, నాహంకర్త. కాబట్టి నేను చేస్తున్నాను అనేటువంటి భావన సంపూర్ణంగా పోయి మనం ప్రయత్నం చేసేటప్పుడు కూడాను కేవలం భగవత్ స్పృహ మనలో ఉండాలి.